అందరికీ ప్రయత్నిస్తున్నాడండి. మనము సృష్టికర్త సంబరాలు ప్రోగ్రామ్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు పెడుతున్నాము కదా. అయితే చూడండి అసలు ఎంత భయంకరమైన ట్రాఫిక్ జాము. ఆ రోజు సండే అందరూ కూడా మరి సంక్రాంతి టైం కాబట్టి అందరికీ హాలిడేస్ కాబట్టి ప్రతి ఒక్కరు వారి సొంత ఊర్లకు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీస్తో గడపాలని అందరూ ఆలోచిస్తారు కదండి. మరి మేమైతే మరి దేవుని పని నిమిత్తము దేవుని మహిమపరచాలని ప్రతి ఇయర్ కూడా సృష్టికర్త సంబరాలు అయితే ఆశ్రయపురంలో జరుగుతాయండి. మరి సండే చర్చ్ చూసుకొని అలాగా ప్రయాణమే వస్తుండగా వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాము. మరి భీమిలి రూట్ ఉంటుంది. అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ జాము. మరి ఒక పక్క నేను వీడియో తీస్తున్నాను, మరొక పక్క భయము. ఎందుకంటే నా యొక్క మొబైల్ ఎవరైనా లాగేసుకొని వెళ్ళిపోతారేమో అని భయము, మళ్ళీ ఎదుటి వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అదొక భయము. కానీ ఆ రోజు ఎలాగైనా దేవుని పని కోసం తొందరగా వెళ్దాము, అక్కడ వంటల కార్యక్రమం ఉంది కదా, అన్నీ ప్రిపేర్ చేయాలి. దేవుని మహిమపరిచే కార్యక్రమం కాబట్టి అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి వెళ్దామని మేము అనుకుంటే మరి అనుకోకుండా చాలా ట్రాఫిక్ జామ్ అండి. చంటి పిల్లలతోని అందరూ కూడా చంటి పిల్లలు, మరి ప్రెగ్నెంట్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ ట్రాఫిక్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. కానీ ఒక హ్యాపీనెస్, వాళ్ళు సొంత ఊర్లకు వెళ్తున్నారు అని పండగ సెలబ్రేషన్ చేసుకోవాలి, అందరినీ కలుస్తారు. ఆ ప్రకృతిని, ఆ వాతావరణాన్ని, అక్కడున్న పరిస్థితిని చూసి ఆనందంతో ఉంటారు కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఎవరికి బాధ అనిపించలేదు. మరి మేమైతే అయ్యో లేట్ అయిపోయాము, మెటీరియల్స్ అన్నీ మా దగ్గర ఉండిపోయి వెంటనే వెళ్ళి ఇద్దాము అన్నా మా ముందు వెహికల్స్ ఉండడము, దాని నుంచి మేము దాటికెళ్ళకపోవడము చాలా ఇబ్బంది అయింది. అయినప్పటికీ కూడా ఎక్కడండి భీమిలి రూట్ దగ్గర నుంచి ఆనందపురము హైవే ఎక్కేంత వరకు కూడా ట్రాఫిక్ జామే. అందుకే చిన్న చిన్న వీడియోని అలా తీస్తూ మీ అందరికి కూడా చూపిస్తున్నాను. అది పెద్దగా లాంగ్ వీడియో అయిపోతుందని షార్ట్కట్లోని కొంచెం కొంచెం అనేది వీడియో తీసి దేవుని మహిమపరచాలి. దేవుని పనికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన పని అయితే ఆగదు అని అనడానికి ఈ యొక్క ఉదాహరణ. ఏదైనప్పటికీ దేవుని మహిమపరచడానికైతే మేము వెళ్ళి ఉన్నాము, రీచ్ అయ్యాము. సృష్టికర్త సంబరాలు ఘనంగా జరిగాయి. దైవజనులు కూడా చక్కగా మాట్లాడి అందరిని బలపరిచి అందరి కోసం ప్రార్థన చేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.